హాయ్, ఐఎమ్ కృష్ణవంశీ. నేను ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్. ఫస్ట్ టైం కనుక ఈ ఛానల్ కనుక ఓపెన్ చేస్తే ఫస్ట్ యూ నీడ్ టు నో అబౌట్ దిస్ ఛానల్. దిస్ ఇస్ యూపీఎస్సీ బిగినర్స్ ఛానల్, సిఎస్సి యూపీఎస్సీ బిగినర్స్ ఛానల్. ఈరోజు అయితే హౌ టు లెర్న్ ఇంగ్లీష్ అనే దాని గురించి నేర్చుకుందాం. నేనైతే ఎలా నేర్చుకునేది అనేది వీడియోలో చెప్తాను. నేను ఇంగ్లీష్ ఎంత పూర్ అనేది నాకు తెలుసు. నేను 2020లో ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు చాలా అంటే ఒక సెంటెన్స్ చదవడానికి ఎంత కష్టపడే ఉన్నానంటే ఓన్గా ఒక సెంటెన్స్ రాయడానికి ఎంత కష్టపడే ఉన్నానో నాకు తెలుసు. నాకు టైం ఒక 3 to 4 years వచ్చేసరికి ఇప్పుడు చాలా గ్యాప్ వచ్చింది. ఇంత గ్యాప్లో నేను ఇంగ్లీష్ ఎలా నేర్చుకున్నా అంటే ఒక అమెరికన్ యాసెంట్ మాట్లాడినా కానీ అర్థం చేసుకునేంత శక్తి ఉంది. ఇన్ ద సెన్స్ మళ్ళీ నేను ఇదిగా మాట్లాడాను, నేను ఫ్లూయెంట్గా మాట్లాడాను. బట్ ఓకే, మీరు ఏదైతే ఇప్పుడు ప్రజెంట్ తెలుగు మీడియం వాళ్ళు ఎవరైతే ఇంగ్లీష్ నేర్చుకోవాలనుకుంటున్నారో వాళ్ళు ఏదైతే ఫీల్ అవుతున్నారో దట్ కైండ్ ఆఫ్ ఫీలింగ్ నాకు కూడా ఉంది ఆ టైంలో. బట్ నేను ఎంతో కొంత ప్రయత్నించి ఎంతో కష్టపడి చాలా నేర్చుకుంటూనే ఉన్నాను. ఇప్పటికీ చూపిస్తాను చూడండి, నేను ఎలా చూపిస్తాను చూడండి. నేను అట్లీస్ట్ ఇది ఒక 250, 300 గ్లోసరీస్ రాసుకున్నాను. ఏం లేదు, ఒక ఇంగ్లీషు తెలుగు ఇవి రెండు ఒక బుక్ తీసుకోండి. ప్రజెంట్ ఏదో ఒక బుక్ తీసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాలిటీ తీసుకోండి. పాలిటీ తీసుకున్నప్పుడు మీకు ఎక్కడో దగ్గర కొన్ని వర్డ్స్ తగులుతుంటాయి. ప్రొవిజన్ వర్డ్స్ తగులుతుంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ప్రొవిజన్స్ అని ఉంది. ఓకే, ప్రొవిజన్స్ అంటే ఏంటి తెలుగులో? నియమాలు. ఓకే, ఇలాంటివి మనకి చాలా ఉంటాయి. ఇలా ఒకటి రాసుకుని అలా చదువుతూ దీన్ని అప్పుడప్పుడు రివైజ్ చేస్తూ అంతే. ఇది చూడండి, ఆ రివైజ్ చేస్తూ నీకు వెంటనే ఒక టైంకి ఫుల్ దిట్ట అయిపోతావు అనమాట. ఇప్పుడు నాకు చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రోబ్ ఉంది, పరిశోధన. నేను ఇప్పుడు ఏదైనా న్యూస్ పేపర్ చదువుతున్నానంటే నాకు ప్రోబ్ అనగానే పరిశోధన గుర్తొస్తుంది. ఎందుకంటే నేను ఇలా రాసుకోవడం వల్లే మెయిన్. ఎన్రిచ్ అంటే ఏంటి? సుసంపన్నం. ఇది కూడా అంతే. ఎన్రిచ్డ్ ద కంటెంట్ అంటారు. ఎప్పుడైనా చూసారా మీరు? ఎన్రిచ్డ్ ద కంటెంట్ అంటే ఇంకొంచెం పెంచుకోవటం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అకాషన్స్ మన న్యూస్ పేపర్లో చదువుతుంటే ఆరోపణలు చేశారని, ఓకే, లేదంటే ప్లే అంటే అభ్యర్థన అని, సమ్ కోర్ట్ ప్లే ఆన్ సమ్ ఇష్యూస్ ఆఫ్ కోర్ట్ అని సంథింగ్ ఏమంటూ చూసావో ఇవన్నీ. ఇప్పుడు ఇది చదివితే నాకు ఇది గుర్తొచ్చింది, అభ్యర్థన. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ప్రొక్యూర్మెంట్ అంటారు, అగ్రికల్చర్ ప్రొక్యూర్మెంట్ అని సంథింగ్ మనకి అగ్రికల్చర్ మార్కెటింగ్లో తగులుతుంటుంది. సో ఇలాగా ఒకదాని తర్వాత ఒకటి ఓడు తగులుతూ రాసుకుంటారు. కష్టపడితేనే వస్తుంది. మరి ఇంగ్లీష్ అంత త్వరగా వస్తే రాందే ఉంది చెప్పండి. తెలుగు మీడియం ఎంత ఇంగ్లీష్ మీడియంలో చదివినా కానీ నువ్వు అది ఒక పెద్ద కార్పొరేట్ అయ్యుండి ఇది ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఇంగ్లీష్ మీడియంస్ ఉన్నాయి. దాంట్లో వాళ్ళు తిరిగే చెప్తారు, ఇంగ్లీష్ అని చెప్పరు. కంప్లీట్ డిఫరెంట్. మనం కాన్వెంట్ వేరు, కంప్లీట్గా చెప్పగలను. కాన్వెంట్ వేరు, గవర్నమెంట్ వేరు. బోత్ ఆఫ్ ఇంగ్లీష్ డిఫరెంట్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఆరోపించబడింది, అలిగెంట్లీ. సో ఇది చూడండి. సో ఇలాంటివి ఒకసారి చూసినప్పుడు నాకు వెంటనే మైండ్లో గుర్తుండిపోద్ది. ఓకే, ఒక వర్డ్ వచ్చిందంటే నేను ఎక్కడైనా చదువుతున్నప్పుడు వెంటనే నాకు గుర్తొచ్చేస్తుంది పలాంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు హట్స్ అంటే ఏంటి? హట్స్ అంటే నేను చూడకుండా కూడా చెప్పగలను. అంటే హట్స్ అంటే ఏంటి? హట్స్ అంటే ఏంటి? గుడిసెలు. సో నేను ఇవన్నీ రాసుకోబట్టి నాకు హ్యాన్సిస్ట్ అంటే పూర్వీకుడు. ఇలా ఒకదానికొకటి కనీసం నేను ఎన్ని వర్డ్స్ రాసుకున్నానంటే చూడండి, 1 కాదు 2 కాదు, ఇలా రాస్తూనే ఉన్నాను. ఇప్పుడు ఇలా చదువుతూ ఈ వర్సెస్ అంటే ఇది హిస్టరీ చదువుతున్నప్పుడు వస్తుంది శ్లోకాలని. ఇలా ఒకదానికి ఒకటి అలా రాసుకుంటూ పోతే నీకు ఎన్ని వర్డ్స్ వస్తాయో అన్ని వర్డ్స్ పర్లేదు, టైం పట్టినా పర్లేదు. కొన్ని రోజులకి కొన్ని ర్యాకుల నుంచి రాసినంత వరకు రాశాను. సో మనకి ఏదో విధంగా ఎక్కడో టైంకి ఒక కాన్ఫిడెన్స్ అనేది వస్తుంటుంది. మనకి ఎక్కడైనా చూడండి, ఇప్పుడు విడో అంటారు. విడో అంటే సంథింగ్ ఏంటి? విడో అంటే ఏంటి? విధవరాలు. అంటే ఎవరో భర్త భార్య లేదు, ఎవరో చనిపోవటం, ఒకళ్ళు ఉండటం, పేర్స్లుగా ఉన్నప్పుడు. సో ఈ విడో అనేది మనకి హిస్టరీలో తగులుతుంది, మోడర్న్ హిస్టరీలో తగులుతుంది, లేదా మిడిల్ హిస్టరీలో తగులుతుంది, లేదా యాన్షియంట్ హిస్టరీలో. సో ఈ పదాలు ఇప్పుడు హెప్ అని ఉంది, హెప్ అంటే జనపరాలు సంథింగ్ ఏదో మనకి ఒక టయానికి ఇలా చదువుతూ పోతుంటే ఇలా రాసుకోవటం వల్ల నా దృష్టిలో అయితే నాకు ఇలా అయితే ఇంగ్లీష్ వచ్చింది. నేను స్టార్ట్ చేసినప్పుడు ఎంత కష్టపడే ఉన్నాను. ఇది చూడండి, మీకు ఎగ్జాంపుల్ చూపించడానికి మళ్ళీ ఇది చూపిస్తున్నాను. చూడండి ఎన్ని వర్డ్స్ రాసుకున్నాను. నాకు ఒక్క రోజులో వచ్చిందేం కాదు ఇంగ్లీష్. ఇలా రాసుకుంటూ అంటే నేను ఇప్పుడు యూపీఎస్సీలో నాకు బెస్ట్ ఏదైనా నేర్చుకోగలిగింది ఇంగ్లీష్ నేర్చుకోగలగటం, లేదంటే ఎక్కడో ఉండిపోయాను నేను. అబ్రోగేటెడ్, రద్దు చేయబడింది. ఇది మనకి పాలిటీ దగ్గర ఫ్యూ లాస్ ఆర్ అబ్రోగేటెడ్ బై ద పార్లమెంట్, ఫ్యూ లాస్ ఆర్ అబ్రోగేటెడ్ బై ద సుప్రీంకోర్ట్. అంటే ఏంటి? రద్దు చేయబడింది, సుప్రీంకోర్టు ద్వారా రద్దు చేయబడిందని సంథింగ్. ఇప్పుడు ఈ రకమైన రాసుకుంటుంటే మనకి ఏమవుద్దంటే కొన్ని రోజులకి మనకు అర్థమైపోద్ది, ఓకే ఇంగ్లీష్ నేర్చుకోగలుగుతున్నాము,
ప్రతిదీ ఇప్పుడు ఫెమైన్ ఉంది, కరువు, నువ్వు తెలుగులో కరువు అని చదువుతావు, వెంటనే నీకు గుర్తొచ్చేయాలి తెలుగు ఇంగ్లీష్లో ఫెమైన్. సో రాసుకుంటూ ఉండండి. చూడండి నేను ఎన్ని రాసుకున్నాను, 1 కాదు 2 కాదు, ఇలా ఎన్ని ఉన్నాయో నాకే తెలియదు. 18 పేజీలు ఇది, చూపిస్తాను చూడండి ఎన్ని వర్డ్స్ ఉన్నాయో. 1 కాదు 2 కాదు. సో ఈ రకంగా రాసుకుంటేనే మనకి వస్తుంది. నేను ఇవన్నీ చదువుతుంటాను, ఎప్పటికప్పుడు రివైజ్ చేస్తుంటాను. మరి ఎందుకైనా మనకి గ్లోసరీస్ అంటారు చూసా, ఆ గ్లోసరీస్ కూడా ఇలాంటివే. మనకి ఒక ఎస్సే రాస్తున్నప్పుడు కానీ, ఏదైనా రాస్తున్నప్పుడు కానీ మంచి గ్లోసరీస్ వాడాలంటారు. ఎప్పుడైనా విన్నారో లేదో నాకు తెలియదు, కానీ గ్లోసరీస్ వాడితేనే మనకి ఫుల్ మార్క్స్ వస్తాయని విన్నాను నేను. అంటే మనకి సింపుల్ వర్డ్స్ గ్లోసరీస్ వాడాలి. చూడండి ఇలా ఎన్ని రకాలుగా ఉన్నాయో నాయి. మీరు కూడా అదే చెప్తున్నాను, ఇలా రాసుకోండి. ఒక బుక్ తీసుకొని రాస్తుంటే మీకు కొన్ని రోజులు అవే రివైజ్ చేస్తున్నాయి. రాసుకున్న తర్వాత కొన్ని రోజులకు అలవాటు అయిపోద్ది. ఓకే, ఇప్పుడు ఇది చూడండి లాస్ట్ ఇది. ఇప్పుడు ఇంగ్లీషు దానికి ఇప్పుడు తెలుగులో రాసుకో. ఇంట్రోస్పెక్ట్ అంటే ఎక్స్పెన్స్ వన్ థాట్ ఆర్ ఫీలింగ్స్. ఇలా ఇది ఎప్పుడు నాకు రీసెంట్గా రాసుకున్నాను. ఇవన్నీ రీసెంట్గా అంటే నాకు ఈ తెలుగులో ఎన్ని అలవాటైన తర్వాత రాసుకున్నాను. ఓకే, ఫస్ట్ తెలుగు నుంచి ఇంగ్లీష్ రావాలి, అప్పుడు ఇంగ్లీష్ టు ఇంగ్లీష్ వెళ్ళాలి. ఇదిగో చూడండి, పెర్క్యులేషన్ అని, డ్రౌన్ అని, ఇవన్నీ నేను జియోగ్రఫీలో రాసుకున్నాను. సో ఈ రకంగా మనం డెవలప్ చేసుకుంటే, ఎగ్జాంపుల్ నేనే, నువ్వేమీ కంగారు పడకు. ఎగ్జాంపుల్ నేను ఇంగ్లీష్ ఎలా నేర్చుకోవడానికి ఎంత కష్టపడితే వస్తుంది అంటానికి చెప్పడానికి ఎగ్జాంపుల్ నాదే ఉంది. చూడండి ఎన్ని వర్డ్స్ రాసుకున్నాను. ఎగ్జాంపుల్ చెప్పడానికి మీకు ఇది ఒక ఉదాహరణ నేను చూపించడానికి. సో ఈ ఫస్ట్ స్టెప్ ఏం చేయాలంటే, స్టెప్ వన్ ఏం చేస్తారంటే, మీరు ఒకటే స్టెప్ వన్ ఏం చేస్తారంటే మైండ్లో ఒకటే థాట్ పెట్టుకోండి. స్టెప్ 1 ఏంటంటే, మనకి వెంటనే ఒక బుక్ తీసుకోండి. 1 బుక్ ఏదో, ఇప్పుడు పాలిటీ చదువుతున్నారు, బిగినర్గా ఉన్నప్పుడు ఎన్సీఆర్టీ చదువుతారు. బిగినర్గా ఉన్నప్పుడు నీకు ఒక సెంటెన్స్ చదువుతావు, ఒక సెంటెన్స్ ఇంత సెంటెన్స్ ఉంటుంది. ఇంత సెంటెన్స్లో నీకు ఒక్క లైన్ కూడా, ఒక్క వర్డ్ కూడా అర్థం కాదు, పర్లేదు. ఒక్క వర్డ్ అర్థం కాకపోయినా పర్లేదు, టైం పట్టినా పర్లేదు. ఇక్కడ తీసుకొని ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు స్వాడ్ ఉంది. ఇప్పుడు నీకు హిస్టరీలో వచ్చేసరికి స్వాడ్ అంటే నీకు తెలియకపోవచ్చు, కానీ తెలుగు నీకు కత్తి అని తెలుసు. ఓకే, కత్తి అని తెలుసు. సో నువ్వు ఇది కన్వర్ట్ చేసుకోవాలంటే తెలియాలి కదా నీకు. సో ఏం పర్లేదు, ఇక్కడ ఒక సెంటెన్స్ ఉంటే ఈ వర్డ్ తెలియపోయినా పర్లేదు, ఈ వర్డ్ తెలియపోయినా పర్లేదు, ఏ వర్డ్ తెలియపోయినా అవన్నీ గూగుల్లో టైప్ చేసి ఒక నోట్స్ పెట్టుకొని ఆ వర్డ్కి ఇంగ్లీష్లో రాసుకొని తెలుగులో రాసుకోండి. తెలుగు ఇంగ్లీషు. ఓకే, ఇది తెలుగు, ఇది ఇంగ్లీషు. ఓకే, ఇవి 2 తెలుగు ఇంగ్లీషు. ఓకే, ఈ 2 రాసుకుంటే మీకు కొన్ని రోజులకి అర్థమైపోద్ది. సో అది ఈరోజు నేను చెప్పాలనుకున్నాను. మీకు అలవాటు అవుద్ది కొన్ని రోజులకి. ట్రస్ట్ మీ, నేను కూడా అదే స్థాయిలో ఉన్నాను. ఏం వర్రీ అవ్వకుండా, ఇంగ్లీష్ రావట్లేదని. ట్రస్ట్ మీ, ఐ ఆమ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్. ఓకే, డోంట్ వర్రీ. ఓకే, కొద్దిగా టైం పడుతుంది. ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా లైక్ చేయండి, కామెంట్ చేస్తే నలుగురికి వెళ్తుంది, ఎంతమందికి హెల్ప్ అవుతుంది. మీరు చేయగలిగింది నాకు ఒక్కటే ఒక హెల్ప్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, బాయ్, ఆల్ ది బెస్ట్. బాగా చదవండి.